హాయ్ అండి. ఈరోజు ఒక కథ. సరయూ సరయూ అమ్మ పిలుపుకి రూంలోంచి పరుగున బయటికి వచ్చింది సరయూ. చూడు, ఈ అబ్బాయి చాలా బాగున్నాడే, రేపు చూపులకి రమ్మందామా? ఆశగా అడిగింది దమయంతి. ఇంతోటి దానికి నన్ను పిలిచావా అన్నట్టు చూసి సరే అని ఒక చిన్న నవ్వు నవ్వి ఫోటో చూడకుండానే తల తిప్పేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. నేనొకదాన్ని గొంతు చించుకు మాట్లాడుతుంటే ఫోటో కూడా చూడకుండా ఒక వెర్రి నవ్వు నవ్వేసి అలా వెళ్ళిపోతున్నావేంటి? సరయూ వెనకాలే కిచెన్లోకి వెళ్ళింది దమయంతి. నేను నీ తల్లినే, ఏదైనా చెప్తే చేస్తే నీ మంచికే. ఆవిడ గొణుక్కుంటూ కూతురి పక్కన నిలబడింది. రమ్మనమ్మా, నేను నీ మాట ఎప్పుడు కాదన్నానా? సరయూ క్యారియర్లో అన్నం కూర సర్దుకుంటూ చెప్పింది. ఇదిగో, ఈ నిష్ఠురాలే వద్దనేది. నా కోసం కాదు, నీకోసం సరే అను. ఏదో బలవంతం చేస్తున్నట్టు ఆ ముఖం చూడు. మూతి ముడుచుకొని పక్కకి తల తిప్పుకుంది. ఎలాగైనా అనుకో అమ్మా. సరయూ అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఆగవే ఆగు. క్యారియర్లోకి అన్నం పెడుతున్న చేతిని పట్టుకుంటూ ఆపుతూ సూటిగా కళ్ళల్లోకి చూసింది. అమ్మా, టైం అవుతోందమ్మా, ప్లీజ్ అమ్మా. పట్టుకున్న చేతుకున్న గడియారాన్ని చూసి కంగారుగా ముఖం పెట్టి అడిగింది. ఎప్పుడూ ఉండేదేగా, ఒకరోజు ఆఫీస్కి లేట్గా వెళ్తే ఏమవుతుందే? చేతిని విసురుగా వదిలేస్తున్నా కోపంగా అడిగింది. మనం ఎప్పుడూ ఒకరికి చెప్పే స్థితిలో ఉండాలి అనుకోవాలి గాని చెప్పించుకునే స్థితిలో ఉండకూడదమ్మా. అమ్మ గడ్డం పట్టుకొని బుజ్జగిస్తూ చెప్పింది. అంతా నాన్న బుద్ధి, నాన్న మాటలు. ఆయన నోటి నుంచి ఊడిపడ్డావే. చనిపోయిన భర్తని గుర్తు తెచ్చుకొని కళ్ళు చెమరుస్తూ కూతురి కళ్ళలోకి చూస్తూ చెప్పింది. నాన్న గురించి ప్రస్తావన రాగానే గర్వంతో గుండె ఉప్పొంగి గోడకి ఉన్న నాన్న ఫోటో చూస్తూ అలా నిల్చుంది. ఆయనే ఉంటే ఇప్పటికి నిన్ను ఒక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేసుండేవాడు. ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోతారనుకోలేదు. ఆమె కూతుర్ని గట్టిగా హత్తుకుంది. ఊరుకో అమ్మా, నాన్న ఎక్కడున్నా మనల్ని చూసి ఆనందిస్తుంటారు. ఆయన ప్రేమ మనకి ఎప్పటికీ ఉంటుంది. అమ్మ బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టింది. వీటికేం తక్కువ లేదు. కూతురిని ప్రేమగా కసిరింది. ఇప్పుడేంటి? ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోవాలి. ఆ అబ్బాయి ఫోటో చూడాలి. ఇటివ్వు చూస్తాను. వాళ్ళని రమ్మను. సాయంత్రం బుద్ధిగా పర్మిషన్ తీసుకొని ముందుగా ఇంటికి వచ్చి రెడీ అవుతా. హ్యాపీనా? సర్దిన క్యారియర్ బ్యాగ్లో సర్దుకుంటూ అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టింది. నిజంగా ఆ అబ్బాయి ఫోటో ఒకసారి చూడు. మళ్ళీ తన చేతిలో ఉన్న ఫోటో ముందుంచింది. చూసినా అమ్మా, చూసే చెప్తున్నాను. ఎవరి బలవంతం లేదు. నువ్వేం భయపడనవసరం లేదు. చేతిలో చెయ్యేసి చెప్పింది. ఇప్పటికే చాలాసార్లు చాలామంది అబ్బాయిలు పెళ్లి చూపులు పేరుతో సరయూ మనసుని ఇంటికొచ్చి మరీ నొప్పించి వెళ్లారు. అందుకే అమ్మ చెప్పిందని బలవంతంగా ఒప్పుకుంటుందేమో అని ఆవిడ బాధ. అలాంటిదేమీ లేదని సరయూ ఆవిడకి సర్ది చెప్పి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చూపులకి తయారైంది. సాయంత్రం అయ్యింది. సరయూ వచ్చే టైం అయ్యింది. దమయంతి కంగారుగా ఫోన్ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతోంది. ఏంటి, ఏమైంది? వస్తానన్న వాళ్ళు రాకుండా ఉండటమేంటి? కంగారు పడుతూ ఆడపడుచునే అడిగిందావిడ. వాళ్ళక్కూడా విషయం తెలిసిందేమో వదినా. కాస్త టైం కావాలేమో. అటువైపు మాట్లాడుతున్న ఆడపడుచు గిరిజ గొంతులో భయం. అయ్యో రామా! దమయంతి తల పట్టుకు కూర్చుంది. ఏమో వదినా, ఇది నా అనుమానం మాత్రమే. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. మెల్లిగా నచ్చజెప్పడానికి చూసింది. నువ్వూరికే నా మనసు నొచ్చుకోకూడదని ఇలాంటి మాటలు చెప్పకు గిరి. ఎప్పుడూ జరిగేదే కదా, కొత్తేముంది? దమయంతి గొంతులో బాధ, ఏడుపు. వదినా, ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? ఇప్పుడేమైంది? అబ్బాయి వాళ్ళ నాన్నకి ఏదో సుస్థి చేసిందట. అందుకే 2 రోజుల తర్వాత వస్తామని చెప్పారు. నేనేదో తెలియక అలా అనేశాను. అనవసరంగా వదినని కంగారు పెట్టానేమో అని భయం పుట్టుకుంది. ఉంటా గిరి. సరయూ వచ్చే టైం అయింది. ఇక మాట్లాడడం ఇష్టం లేక ఫోన్ కట్ చేసి తల పట్టుకుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సరయూ ఇంట్లోపలికి వస్తూ అన్ని విషయాలు విన్నది. అమ్మ పడుతున్న బాధ చూసి ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి చేతులు కాళ్ళు మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చింది. చా, ఏం తప్పు చేశామని ఈ అవమానాలు? వంటగదిలోకి వెళ్ళి రాత్రికి వంట చేస్తున్న కూతురికి వినపడేలా నసుగుతోంది. అమ్మ బాధపడుతోందన్న ఒక కారణంతో సరయూ మౌనంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎలా ఉండేవాళ్ళం, ఇలాంటి మాటలు పడుతున్నాం? అసలు జీవితంలో పోలీస్ స్టేషన్ ముఖం చూసామా? అలాంటిది పెళ్లి కాని ఆడపిల్ల
పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి ఉంది అంటే ఎవరు పెళ్లి కొప్పుకుంటారు? అంత కర్మ. తల కొట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ సోఫాలో కూలబడింది దమయంతి. అయినా ఎవరికి పట్టనిది దీనికెందుకు? మొత్తం సమాజాన్ని ఉద్ధరించేద్దామని. అచ్చం నాన్న బుద్ధి. ఆయన ఉన్న డబ్బంతా అందరికీ దాన ధర్మాలు చేశాడు. ఇది ఉన్న పరువు రోడ్డున పడేసింది. అంతదాకా ఓపిక పట్టిన సరయు ఇక ఆగలేక కోపంగా అమ్మ ముందుకెళ్ళి నిల్చుంది. ఏం తప్పు చేశానమ్మా? ఏదైనా కూని చేశానా? దొంగతనం చేశానా? నా హక్కుల కోసం పోరాడాను. నేను మా ఆఫీస్ వాళ్ళు చేసిన ధర్నాలో, మా హక్కులని సాధించుకోవడానికి చేసిన ధర్నాలో మేము పాల్గొన్నాము. వాళ్ళ వృత్తి ధర్మం పోలీసులు మమ్మల్ని అరెస్టు చేశారు. ముందస్తు చర్యగా సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచి ఇంటికి పంపించారు. ఇంటికి రావటానికి కొంచెం ఆలస్యం అవడంతో అది కాస్త గాలి వార్తలా మారి పోలీస్ మమ్మల్ని అరెస్టు చేశారని, ఆడపిల్లలని కూడా చూడకుండా రాత్రి వరకు అక్కడుంచారని నానా రాతలు రాసి, కారు కూతలు కూసి కావలసిన పుకార్లు పుట్టించారు. నా కళ్ళలోకి చూసి చెప్పమ్మా. నీకు తెలీదా అమ్మా నీ కూతురు ఎలాంటిదో? నన్ను చూసి నా కళ్ళు చూసి చెప్పు. నీ పరువు తీశానా? చెప్పమ్మా తప్పు చేశాను అని. చూడమ్మా, ఏదైనా సాధించాలంటే శ్రమపడాలి. శ్రమపడని వాడికి, పోరాటం చేయని వాడికి ఫలితం ఆశించే హక్కు లేదు. స్వేచ్ఛ కావాలి అంటే పోరాడాలి. మేము పోరాడాము. మా హక్కులని సాధించుకున్నాము. రాళ్ళున్న చెట్టుకే దెబ్బలు తగులుతాయి. ఎక్కువగా ఆలోచించకు. నీ కూతురు పరువు పోయే పనులు అసలు చేయదు. ఒక మాట చెప్తా విను. నన్నుగా ఇష్టపడ్డవాడు ఎక్కడో ఉంటాడమ్మా. దొరుకుతాడు. ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకునేవాడు, ఎదుటి వ్యక్తి భావాలని స్వేచ్ఛనిచ్చేవాడు, మంచివాడు. నాకు నమ్మకం ఉంది. ఏడుస్తున్న అమ్మని ఎప్పట్లా బ్రతిమాలక కళ్ళ నుంచి వస్తున్న నీళ్లు కనబడనీయక కోపంగా బాధగా రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది సరయు. అలాంటివాడు దొరుకుతాడా? దాని కోరిక తీర్చి దాన్ని ప్రేమించేవాడిని తన జీవితంలోకి తీసుకురమ్మని మౌనంగా మనసులో దేవుడిని వేడుకుంది దమయంతి. వారం రోజుల ముందు. ఛీ, వీళ్ళంతా ఆడవాళ్ళ అసలు? చూస్తుంటేనే చిరాకేస్తోంది. అభయ్ మాటలకి విరాట్కి కోపం వచ్చింది. ఏంట్రా తన మాటలు విరాట్కి కోపం తెప్పించాయని అర్థం చేసుకున్న అభయ్ ఏం లేదని పేపర్ పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. అభయ్ని అక్కడ నుంచి వెళ్ళనీయకుండా పేపర్ని ఒక చేత్తో అందిపుచ్చుకుంటూనే మరో చేత్తో అభయ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు విరాట్. మన అమ్మ కూడా ఆడదేరా. అమ్మని, ఆడదాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించొద్దు. అభయ్ చేతిని వదిలేసి చక్కగా పేపర్ని మడిచి టేబుల్ మీద పెట్టి అభయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు విరాట్. తప్పు నాదే. తెల్లవారి నీతో పెట్టుకున్నాను చూడు, లెంపలేసుకోవాలి. అభయ్ బుగ్గల మీద 2 చెంపదెబ్బలు కొట్టుకున్నాడు. తప్పు లేదు. నువ్వన్న మాటలకి ఇంకో 4 తగిలించొచ్చు. తన గురించి అసహ్యంగా మాట్లాడిన సహోద్యోగి చెంప చెల్లుమనిపించిందే కాక తనలాగా మాటలు పడ్డ మిగిలిన ఆడవాళ్లతో కలిసి వాడిని 4 తన్నింది. మంచేగా చేసిందామె. అదే పేపర్లో వేశారు. అదేగా ఆ వార్త. అందులో నీకు వాళ్ళ తప్పు ఏం కనబడింది? అలా మాట్లాడుతున్నావురా? సూటిగా వస్తున్న విరాట్ మాటలు చూపులకి అభయ్ భయపడ్డాడు. మగవాళ్ళని కొట్టడం, రోడ్డుకి ఇచ్చడం ఏంట్రా? ఏదైనా ఉంటే మెల్లిగా సర్ది చెప్పాలి కదా. అది ఆడవాళ్ళు. గొణిగాడు అభయ్. తప్పు చేస్తే ఆడ లేదు, మగ లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. పైగా తప్పును సమర్థిస్తూ బాధితులని మాట్లాడడం కూడా ఇంకా పెద్ద తప్పు. విరాట్ మాటల్లో నిజం అభయ్ని భయపెట్టింది. అది కాదురా, ఆడది ఆడదానిలా ఉండకపోవడం వల్లే ఇదంతా వస్తోంది. మగరాయుడిలా ఉద్యోగమని అదని ఇదని రోడ్డు మీదకి రాకపోతే ఇదంతా జరిగేదా? నువ్వే ఒకసారి ఆలోచించు. అభయ్ విరాట్కి సర్ది చెప్పాలని చూస్తున్నాడు. రోడ్ మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆడదాని మీద అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గట్లేదురా. వంకర చూపున్నవాడు ఇంట్లో ఉన్నా, రోడ్డులో ఉన్నా వంకరగానే చూస్తాడు. విరాట్ ఒక చిన్న నవ్వు నవ్వి ఇప్పుడు చెప్పన్నట్టు కన్నెగరేస్తూ చెప్పాడు. నీతో మాట్లాడడం చాలా కష్టంరా. నువ్వో మరో కందుకూరి రామ్మోహన్ రాయ్లాగా మాట్లాడుతున్నావనుకుంటున్నావు. నిజానికి ఈ మాటలన్నీ ఇలా లెక్చర్స్ ఇవ్వడానికి బాగుంటాయి. అదే నిజ జీవితంలో పాటిస్తే అంతే సంగతులు. అర్థం చేసుకో. మగాడెప్పుడు తన చెప్పు చేతుల్లో ఉండే ఆడదాన్నే ఇష్టపడతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అనే ఆడదాన్ని కాదు. అది నువ్వైనా నేనైనా. అభయ్ సవాల్ విసురుతూ చెప్పాడు. అమ్మ కానీ, భార్య కానీ
చెల్లి కానీ కూతురు కానీ ఆడవాళ్ళు లేకపోతే మనం లేం. వాళ్ళని మనం చెప్పు చేతుల్లో పెట్టడం కాదు. వాళ్ళు మనకి గౌరవం ఇచ్చి మన మాట వింటున్నారు. అదే నిజం. మగాడికైనా ఆడదానికైనా కావాల్సింది ప్రేమించే తోడు, జీవితాన్ని శాసించే యజమాని లేదా చెప్పింది చెప్పినట్టు విని నడుచుకునే బానిస కాదు. భార్య అన్నా భర్త అన్నా జీవితంలో కలిసి నడిచే తోడు. అయినా ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. విరాట్ మళ్ళీ ఇంకో నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఇప్పుడు కాకపోతే మరో రోజు. కానీ ఏదో ఒక రోజు నా మాటలే నిజం అని తెలుసుకుంటావు చూడు. ఇదే నిజం. అభయ్ కోపంగా చిటికేస్తూ చెప్పాడు. చూద్దాం ఎవరికి ఏది తెలుస్తుందో. అభయ్ మాటలు వినకుండా విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభయ్ మాత్రం మనసులో ఏవేవో ఆలోచనలతో అక్కడి నుంచి వెళుతున్న విరాట్నే చూస్తూ అలాగే కూర్చున్నాడు. ఇంతలో మనసులో ఏదో ఒక ఆశ, ఒక ఆలోచన మొదలైంది. అంతే, అంతదాకా మాయమైన నవ్వు పెదాలపైన వాలింది. తనలో తానే నవ్వుకుంటూ తనకొచ్చిన ఆలోచనకి తనకి తనే ముచ్చటపడ్డాడు. మాటలందరూ చెప్తారు విరాట్, చేతలకొచ్చేసరికే వెనకడుగు వేస్తారు. చూద్దాం నీ మాటలేమాత్రం నిలబెట్టుకుంటావో. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చకచకా ఫోన్ తీసి అమ్మకి ఫోన్ కలిపాడు. వరసకి బావని. ఏదో మరదల్ పిల్ల అని చెయ్యి పట్టుకుంటే చెంపా పగలగొడతావా? సరయు, ఆడదానివి. నీకంత పొగరుంటే మరి మగవాడిని నాకెంత ఉండాలి చెప్పు? కళ్ళెకరేసి నవ్వుకున్నాడు. చిన్నప్పటి ఫ్రెండ్, కలిసి పెరిగాం అన్న మాట కూడా గుర్తు రానట్టు నన్ను ఎప్పటికప్పుడు అవమానిస్తుంటావు కదరా. చూస్తారా, నీ పని కూడా చూస్తా. విరాట్ ముఖం గుర్తు తెచ్చుకొని ఇంకాస్త గట్టిగా నవ్వాడు అభయ్. అనుకున్నదే తడువుగా అటు తన అమ్మకి, అదే దమయంతి ఆడపడుచు సరయు మేనత్త గిరిజకి, ఇటు విరాట్ అమ్మ రుక్మిణికి ఫోన్ చేసి విరాట్ వివరాలు అమ్మ గిరిజకి, సరయు వివరాలు విరాట్ వాళ్ళ రుక్మిణికి ఇచ్చాడు సంబంధం మాట్లాడమని. ఇద్దరికీ పెళ్లి కుదిరితే సరే, పొగరుబోతు పెళ్ళాం ఆదర్శల మొగుడు. ఎన్నాళ్ళు కలిసుంటారో చూద్దాం అని నవ్వుకున్నాడు. ఒకవేళ పెళ్లి కుదరకపోయినా మంచిదేగా. ఆదర్శాలన్నీ మాటల వరకే అని విరాట్ని గేలి చేయొచ్చు. చేయని తప్పుకి పడ్డ నిందలని ఇంకాస్త పెద్దవి చేసి మళ్ళీ గుర్తు చేసి మరదలిని ఇంకాస్త బాధ పెట్టొచ్చు. వీలైతే లొంగ తీసుకోవచ్చు. మనసులోనే నవ్వుకుంటూ ఏవేవో ప్లాన్స్ వేశాడు అభయ్. చూడాలి ఎంతవరకు ఫలిస్తాయో. సరయు అమ్మ దమయంతితో మాట్లాడి 2 రోజులవుతోంది. ఆవిడ కూడా కూతుర్ని అనవసరంగా ఏవేవో మాటలని బాధ పెట్టానని మౌనంగా బాధపడుతున్నారు. కానీ ఇద్దరికీ ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడాలంటే బాధ కోపం అడ్డొస్తున్నాయి. వదినా తల్లి కూతుళ్ళ మధ్య నెలకొన్న మౌనాన్ని ఛేదిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది గిరిజ. గిరి, ఏంటి విషయం? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు? ఆడపడుచు వచ్చినందుకు ఆనందంగా ఉన్నా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చినందుకు మళ్ళీ ఏదో తెలియని భయం పుట్టింది మనసులో. సరయు, నీళ్లుతే. ఇద్దరి మధ్య ఉన్న కంచెని ఛేదిస్తూ ముందుగా తనే మాట్లాడింది దమయంతి. ఆదివారం అవడం, ఆఫీస్కి సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది సరయు. అమ్మ చెప్పింది తడువుగా సరే అమ్మా అని మెల్లగా గొనుక్కొని మేనత్తకి టీ బిస్కెట్స్ పట్టుకొచ్చింది. బంగారు తల్లి, అడగకుండానే అన్నీ చేస్తుంది. అభయ్ సరయుని ఒక ఫ్రెండ్గా చూస్తున్నానని చెప్పాడని ఆగిపోయాను. కానీ లేకుంటే ఇప్పటికే నేను మేనకోడల్ని, ఇంటి కోడల్ని చేసుకొని మా ఇంటికి పట్టుకుపోయిండేదాన్ని. సరయు, ఏం చేద్దాం, మీ ఇద్దరికి రాసి పెట్టలేదు. ఒక్కో బిస్కెట్ టీలో అద్దుకుంటూ బాధగా ముఖం పెట్టింది. ఏం చేస్తాం గిరి, రాత రాసుండాలి. ఆయన రాయనిదే మనం ఎన్ననుకున్నా ఏం లాభం? అంటారుగా, ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. దమయంతి నిట్టూర్చింది. అభయ్ కాకపోతే ఏం వదినా, విరాట్ ఉన్నాడుగా. అభయ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి అభయ్తో కలిసి పెరిగాడు. అభయ్ ఎంతో వాడు అంతే. విరాట్కి నచ్చి ఈ సంబంధం కుదిరితే అదే 10,000. చివరి బిస్కెట్ తినడం అయిపోయాక సాసర్లో టీ పోసుకొని తాగుతోంది గిరిజ. వాళ్ళు మన పిల్లని వద్దన్నారుగా గిరి. తప్పిపోయింది అనుకున్న సంబంధం గురించి గిరిజ మళ్ళీ మాట్లాడుతుండడంతో ఆశ్చర్యం కలిగింది దమయంతికి. వాళ్ళు వద్దనలేదు వదినా, ఆ రోజు కుదరలేదు. మళ్ళీ వస్తామన్నారు. నేనే నా అనుమానంతో నీ మనసుని చెడగొట్టాను. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి బాలేకపోవడం వాస్తవం. ఇప్పుడు బాగున్నారు కాబట్టి ఈరోజే చూపులకి వస్తాం అంటున్నారు. సాయంత్రం అమ్మాయిని చూసుకొని వస్తాం అంటున్నారు.
ఆ మాట ఫోన్లో ఎందుకు, నేరుగా చెప్దామని వంట సగం చేసి మిగిలినది మీ అన్నయ్యకి చేసుకోమని వచ్చేశా. ఖాళీ కప్ని ఎదురుగా ఉన్న టీ పాయ్ పైన పెడుతూ చెప్పింది. అవునా? నిజమా? ఆనందంతో కంగారుతో కాళ్ళు చేతులు ఆడట్లేదు దమయంతికి. వదినా, వదినా, వాళ్ళొస్తున్నది సాయంత్రం. ఇప్పుడు తెల్లారి 9 కూడా కాలేదు. తొందరపడకు గలగలా నవ్వేసింది గిరిజ. అది కాదు గిరి, తప్పిపోయిందనుకున్న సంబంధం. చాలా బాధపడ్డాను. పైగా మొదటిసారి అబ్బాయి ఫోటో చూసి సరే అంది. దమయంతి కళ్ళెత్తి సూటిగా సరయు కళ్ళల్లోకి చూసింది. సరయు కళ్ళలో బాధ, పెదాలపై చిరునవ్వు. అమ్మ ఆనందం చూసి రెప్పల చాటున కన్నీళ్లను ఆపేసింది. ఎంతసేపు అబ్బాయికి తను నచ్చుతుందా అనే కానీ తనకి అబ్బాయి నచ్చాడా లేదా అన్నది పట్టదా? అదేమంటే ఫోటో చూపించి నచ్చాడా అంటే ఏం చెప్పాలి? ఏడవలేక పిచ్చి నవ్వొకటి నవ్వి బట్టలు ఆరేస్తాను మిద్దె మీదికెళ్ళింది. మధ్యాహ్నానికి భోజనం, సాయంత్రం చూపులకి చీర సెలెక్ట్ చేసుకోవడం, ఇలాంటి వాటితోనే చాలాసేపు గడిచిపోయింది. కానీ ఎందుకో సరయు మనసులో ఏవో ఆలోచనలు. అసలే తను చెంపదెబ్బ కొట్టానని కోపంగా ఉన్న బావ తనకి పెళ్లి సంబంధం చూడడం ఏంటి? బావ స్నేహితుడు బావలాంటి వాడేనా? డబ్బు లేకున్నా పర్లేదు, అర్థం చేసుకునే మనసుండాలి. తెలియకుండానే నాన్న గుర్తొచ్చాడు. కాసేపు నాన్న ఫోటోని చేతిలో పెట్టుకొని అలా చూస్తూ కూర్చుంది. నీ రాతకు నువ్వే బాధ్యుడివి. నీకు రావాల్సింది పొందడానికి వచ్చిన ఆపదల నుంచి తప్పించుకోవడానికి కొంచెం ధైర్యం, చొరవ చూపించాలి. పోరాడకుండా ఫలితం ఆశించకు. నాన్న మాటలు చెవిలో మారుమోగాయి. ఈ జీవితం తనది, పెళ్ళి తనది, కాబట్టి నిర్ణయం కూడా తనదే. అందుకే ముందు ఆ అబ్బాయి గురించి కనుక్కోవాలి అనుకుంది. సమయం లేదు. ఎలా కనుక్కోవాలి? ఆలోచనలో పడింది. ఒక 2 గంటలు కష్టపడి ఎలాగోలాగా విరాట్ నెంబర్ సంపాదించింది సరయు. అభయ్ని అడిగితే సాయం చేయడని తెలిసి ఎవరిని అడిగితే పనవుతుందన్న ఆలోచనతో తర్జన భర్జన పడి అభయ్ చెల్లెలు గిరిజ కూతురు నీలిమ సాయంతో విరాట్ ఫోన్ నెంబర్ కనుక్కుంది సరయు. మొదట కాస్త భయమేసినా తప్పదని విరాట్ నెంబర్కి ఫోన్ కలిపింది. విరాట్ని అది సరయు నెంబర్ అని తెలిసినా తన నుంచి ఫోన్ రావడం ఆశ్చర్యం కలిగించడంతో కాల్ లిఫ్ట్ చేయడానికి ఒక క్షణం ఆలోచించాడు. హలో విరాట్ గారా? ఫోన్ తీసిన వెంటనే సరయు తీయని గొంతులో తన పేరు వినబడేసరికి విరాట్ పెదాలు నవ్వులు పూసి విచ్చుకున్నాయి. అవును, మీరు? అది సరయు అని తెలిసినా తెలియనట్టుగా అడిగాడు విరాట్. సరయు, సాయంత్రం పెళ్లి చూపులు చూడనొస్తున్నారుగా సరయు. తానెవరో చెప్పి విరాట్ సమాధానం కోసం ఎదురుచూస్తోంది. మీరా? చెప్పండి సరయు గారు. మాటల్లో ఆనందాన్ని బయటికి తెలియనీయకుండా మెల్లగా చెప్పాడు. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఇప్పుడు కలవొచ్చా? అడగాలనుకున్నది సూటిగా భయపడకుండా అడిగింది. సాయంత్రం పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడు ఎందుకని మాత్రం అనకండి. బలమైన కారణం ఉంది కాబట్టి ఇలా అడుగుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. ఒక క్షణం విరాట్ నుంచి సమాధానం రాకపోయేసరికి ఒక్కో మాట కూడదూసుకొని చెప్పింది. అయ్యో, అలాంటిదేం లేదండి. ఎక్కడ కలవాలో చెప్పండి. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడుంటాను. సరయు కలుద్దామనడానికి కారణం ఏముంటుందా అని ఆలోచిస్తూ చెప్పాడు. మా ఇంటి పక్కనున్న ఆంజనేయ స్వామి గుడిలో ఒక 20 నిమిషాల్లో నేనక్కడ ఉంటాను. ఇంకో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. విరాట్ బైక్ రైస్ చేసి నేరుగా గుడివైపు పోనిచ్చాడు. బైక్ నడుపుతున్నంత సేపు మనసంతా నిండిన సరయు రూపమే కళ్ళ ముందు మెదులుతోంది. మీరేం బాధపడకండి. చిన్న దెబ్బే, తగ్గిపోతుంది. ప్రాణాపాయం లేదు. గట్టిగా తన చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్పిన రోజు సంఘటన మళ్ళీ గుర్తొచ్చాయి. ఆ రోజు యాదృచ్ఛికంగా పట్టుకున్న చెయ్యి ఇలా శాశ్వతంగా పట్టుకునే వరమిస్తాడు దేవుడు అనుకోలేదు. ఖాళీగా ఉన్న రోడ్ల మీద బైక్ స్పీడ్గా దూసుకుపోయింది. సరయుకి చెప్పినట్టే విరాట్ ఒక అర్ధగంటలో గుడికి చేరుకున్నాడు. అలా గుడిలోకి అడుగు పెట్టాడో లేదో ఎదురుగ్గా కోనేరు పక్కన మెట్ల మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సరయు కనబడింది. తనకి తెలియకుండానే మనసు, కాళ్ళు అటువైపుగా పరుగులు తీశాయి. పరుగున వెళ్ళి సరయు ఎదురుగ్గా నిలబడ్డాడు విరాట్. ఫోటోలో చూసిన వ్యక్తి, ఎదురుగా నిలబడ్డ వ్యక్తి ఒకరే అని గుర్తించి విరాట్ ఎదురుగా నిలబడింది సరయు. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకున్నారు. సరయు తనంతట తను విరాట్కి ఫోన్ చేసి పిలుస్తుందని విరాట్ ఊహించలేదు. సరయు కూడా ఇలా తను పిలవగానే విరాట్ వస్తాడనుకోలేదు.
ఇద్దరి ముఖాల్లో ఏదో తెలియని ఆనందం, ఆశ్చర్యం. సరయూ సరయూ పేరు పలకగానే విరాట్ మనసుని ఏదో తీయని హాయి కమ్మేసింది. సరయుకి కూడా మొదటిసారిగా తన పేరు ఒక మగవాడి నోటి నుంచి పదే పదే వినాలనిపిస్తోంది. విరాట్ విరాట్ పేరు పలకను గొంతు పూడుకుపోతుంటే ఎలాగోలాగా కష్టపడి విరాట్ని పిలిచింది సరయు. సరయు నోటి నుంచి తన పేరు అమృతంలా, తేనెలా తోచింది. కూర్చోండి సరయు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడిపోతుంటే ముందు కూర్చోమని చెప్పాడు విరాట్. సరయు ఒక చిన్న నవ్వు నవ్వి కాస్త దూరంలో కూర్చుంది. ఏదో చెప్పాలన్నారుగా సరయు. ఒక 2 నిమిషాలు సరయు ఏదైనా చెప్తుందేమో అని చూసిన విరాట్కి సరయు మౌనం సమాధానంగా దొరికింది. ఏదో చెప్పాలని ఇంత దూరం పిలిచి చెప్పలేక మౌనంగా తనలో తానే కంగారు పడుతున్న సరయుని చూసి చొరవ తీసుకొని విషయం ఏంటని తనే అడిగాడు విరాట్. అదే ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయానండి. నిజాయితీగా చెప్పి విరాట్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వి సరయు పెదాలపైన నవ్వు, కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించాయి విరాట్కి. సరయు ఖచ్చితంగా ఏదో విషయంపై చెప్పటానికి మొహమాట పడుతోందన్న విషయం ఆ కొద్ది క్షణాల్లోనే విరాట్కి బాగా అర్థమైంది. మీరు ఏదో చెప్పాలనుకొని ఆగిపోతున్నారు సరయు. విషయం ఏదైనా పర్లేదు, మీరు నాకు చెప్పొచ్చు. నేనెవరికీ చెప్పను. నా వల్ల మీకే సమస్య రాదు. భరోసాగా ఒక నవ్వు నవ్వి చెప్పాడు. అది మీరు నా గురించి అంతా తెలిసే ఈ పెళ్లిచూపులకు ఒప్పుకున్నారా? ముఖం మీది ఆశ్చర్యాన్ని ఎదురుగా ఉన్న విరాట్కి తెలియనీయకుండా కళ్ళలో దాచిస్తూ అడిగింది. తెలుసా అంటే తెలుసు, తెలీదు అంటే తెలీదు. ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. విరాట్ సరయు కళ్ళల్లోకి చూశాడు. సరయు గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలనే కోరిక విరాట్ మనసులో అంతలా నచ్చేసింది మనసుకి తను. అయితే మీకు నా గురించి తెలియనిదే అనుకోవాలి. ఊహించిందే గదా. తెలుసుకుంటే అసలు ఈ పెళ్లిచూపులకు ఒప్పుకునేవాడు కాదేమో. అందులోనూ అబ్బాయి స్నేహితుడు. సరయు విరాట్ని చూసి ఒక నిట్టూర్పు విడుస్తూ బాధగా నవ్వింది. మీరు మంచివారు సరయు. అమ్మా నాన్నని అమితంగా ప్రేమించే ఒక కూతురు, ఒక మంచి స్నేహితురాలు, బాధ్యత తెలిసిన ఒక ఉద్యోగి, చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేయాలనుకునే అమ్మాయి. ఇవి చాలా అనిపించాయండి. మరే విషయాలు తెలుసుకోవాలనిపించలేదు. సరయు ఇంకా ఏదో ఆలోచిస్తుందని గ్రహించి సరయు మీదున్న అభిప్రాయాన్ని చాలా స్థిరంగా చెప్పాడు విరాట్. చాలదండి, మీకు తెలియాల్సింది ఇంకా కొన్ని ఉన్నాయి. విరాట్ ఎన్ని చెప్తున్నా సరయుకి అనుమానం పోలేదు. సూటిగా విరాట్ కళ్ళలోకి చూసింది. అయితే చెప్పండి. మీ గురించి మీ నుంచి తెలుసుకోవడం చాలా బాగుంది. విరాట్ చాలా ఉత్సాహంగా చెప్పాడు. నేను చేయని తప్పుని, నిందని ఇన్నాళ్లుగా మోస్తున్నాను. తనకు రావాల్సిన హక్కుల కోసం ధర్నా చేయటం, అరెస్ట్ అవ్వటం, ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఉండడంతో తన మీద గాలి వార్తలు రావటం, అందువల్ల వరుసగా 2-3 సంబంధాలు చెడిపోవడం అన్నీ మెల్లగా తడిసిన కళ్ళతోటి చెదరని చిరునవ్వుతో చెప్పింది. అంతా వింటున్న విరాట్కి సరయు మనసులోని బాధ స్పష్టంగా అర్థమవుతోంది. సరయు బాధపడటం విరాట్కి నచ్చలేదు. పైకి ఇంత ధైర్యంగా ఉండే అమ్మాయిలో ఇంత బాధ దాచుకుంది అసలు ఊహించలేదు అతను. చెప్పాల్సింది చెప్పి కొన్ని క్షణాలు విరాట్ స్పందన కోసం చూసింది. విరాట్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోయేసరికి తనేమో ఆలోచిస్తున్నాడో అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. సరయు బాధ జరిగిన విషయాలని తరచి తరచి ఆలోచిస్తున్న విరాట్కి ఒక్క నిమిషం నోట మాట రాలేదు. విరాట్ మౌనం ఊహించిందే కానీ ప్రతిసారి అదే తిరస్కరణ సరయు తట్టుకోలేకపోయింది. ఉంటానండి. బాధ నిండిన కళ్ళతో ఒక చిన్న నవ్వు నవ్వి విరాట్ చూసి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గుడిలోంచి బయటకు వెళ్ళిపోయింది సరయు. గుడి నుంచి వెళ్ళిపోతున్న సరయుని చూసి తను చేసిన తప్పు అర్థమై సరయును చేరాలని వెనకనే పరిగెత్తాడు విరాట్. అప్పటికే సరయు గుడి దాటి వెళ్ళిపోయింది. తన అనుమానమే నిజం అయింది. బావ అభయ్ స్నేహితుడు. అభయ్ లాగా కాక ఇంకెలా ఉంటాడు? తన అనుమానం నిజమే. కానీ అమ్మకి ఏమని చెప్పాలి? ఎన్నో ఆలోచనలు మనసంతా నిండిపోయాయి. పరుగున గుడి బయటకి చేరుకున్న విరాట్కి సరయు ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారి మనసంతా భారంగా మారిపోయింది. ఇంటికొచ్చిన సరయు మౌనంగా అమ్మతో కలిసి భోజనం చేసి తన పని తను చేసుకుంటూ పోయింది. సాయంత్రం అవుతోంది.
అబ్బాయి వాళ్ళు వస్తారన్న సమయం అవుతోంది. వాళ్ళు వస్తారా రారా అని ఏ ఫోన్ రాలేదు. వాళ్ళొస్తారని దమయంతి, వాళ్ళు రారని సరయు నిర్ణయించుకొని తమ పనుల్లో తామున్నారు. ఇంతలో దమయంతి ఫోన్ మోగడం మొదలైంది. సరయు దమయంతి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫోన్ తీమ్మా, అమ్మ భుజం మీద చేయేస్తూ ప్రేమగా చెప్పింది. దమయంతి కళ్ళల్లో భయం. ఏం కాదమ్మా, ఏదైనా పర్లేదు అని భుజం తట్టింది సరయు. హలో, దమయంతి మెల్లగా పలికింది. వదినా, అబ్బాయి వాళ్ళని తీసుకొని ఇంటికొస్తున్నాను. సరయు రెడీ అయిందా? హడావిడిగా చెప్పింది గిరిజ. గిరి, నిజమా? ఇంతసేపట్లో వస్తున్నారు? దమయంతికి కాళ్ళు చేతులు ఆడట్లేదు. అర్ధగంటలో అక్కడుంటాం. సరయుని రెడీ అవ్వమను. గిరిజ ఫోన్ కట్ చేసింది. అబ్బాయి వాళ్ళొస్తున్నారట. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. దమయంతి సరయు వైపు చూసి టెన్షన్ పడుతూ చెప్పింది. ఏంటమ్మా నువ్వనేది? సరయు అమ్మ మాటలకి షాక్ అయింది. అర్ధగంటలో వాళ్ళిక్కడుంటారట. సరయు, దమయంతి హడావిడిగా చెప్పేసి సరయుని రూంలోకి లాక్కొనెళ్ళి చేతిలో చీర, ఒక నెక్లెస్ పెట్టింది. నిజంగానా అమ్మా? సరిగ్గా విన్నావా? బిగుసుకుపోయి అలా నిల్చొని అమ్మనే చూస్తూ అడిగింది సరయు. నిజమే సరయు, త్వరగా రెడీ అవ్వు. ఆవిడ తలుపు మూసేస్తూ వంటగదిలోకి వెళ్ళింది. సరయు చీర కట్టుకొని మెల్లో చైన్ వేసుకుంటూ తననొకసారి అద్దంలో చూసుకుంది. ఎందుకో మొదటిసారి తనకి తను ఆనందంగా కనిపించింది. తెలియకుండానే పెదాల మీద ఒక చిన్న నవ్వు వాలింది. వంటగదిలో తనకు తోచిన ఫలహారాలు చేసి కాఫీ పెట్టి కూతురు తయారైందో లేదో చూద్దామని సరయు రూమ్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన దమయంతికి అందంగా బుట్టబొమ్మలాగా ముస్తాబైన తన కూతురు సరయు కనిపించింది. ఒక క్షణం అలాగే దూరం నుంచి కూతురి ప్రతిబింబాన్ని అద్దంలో చూసింది దమయంతి. సరయు పెదాల మీద చిరునవ్వు. ఎందుకో మనసుకి తృప్తి కలిగి కళ్ళెంబడి కన్నీళ్లు కారాయి. ఎప్పుడూ ఎంత అలంకరించినా ఏదో కొరత, ఇప్పుడేదీ లేదు. ఒక చిన్న నవ్వు ఎంత మార్పు తెచ్చిందో. మెల్లిగా కూతురి దగ్గరికెళ్ళి గట్టిగా హత్తుకొని నుదుటి మీద, బుగ్గ మీద ముద్దు పెట్టింది. నా దిష్టే తగిలేలా ఉంది. దమయంతి ఫ్రిడ్జ్లోంచి మల్లెపూలు తీసి తలలో తురిమింది. అమ్మ సరయు అమ్మని పట్టుకొని ఇలా ఉండిపోయింది. వదినా, వదినా. ఒకరినొకరిని చూసుకుంటూ అలా హత్తుకొని నిల్చున్న దమయంతి సరయులకి గిరిజ పిలుపు వినిపించింది. వాళ్ళొచ్చినట్టున్నారు. నువ్విక్కడే ఉండు. దమయంతి హడావిడిగా రూమ్ నుంచి బయటకు వెళ్ళింది. వదినా, విరాట్ వాళ్ళ అమ్మా నాన్న. లోపలికొచ్చిన విరాట్ని, అతని అమ్మా నాన్నల్ని అమ్మకి పరిచయం చేస్తోంది మేనత్త. లీలగా మాటలు వినిపిస్తుంటే రూమ్ లోపల మనసులో ఏదో తెలియని ఆనందం, కంగారు నింపుకొని విరాట్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. సరయు చేతిని పట్టుకొని విరాట్ ఎదురుగా తీసుకొనొచ్చి నిలబెట్టింది. ఆశ్చర్యంగా తననే చూస్తున్న సరయుని చూసి మెల్లగా ఒక నవ్వు నవ్వుతాడు విరాట్. విరాట్ పెదాలపైన నవ్వు వెనక భావం అర్థం కాక రెప్ప వేయకుండా విరాట్ని చూస్తూ నిల్చుంది సరయు. పిల్లలిద్దరూ ఏదైనా మాట్లాడుకుంటారేమో. గిరిజని దమయంతిని చూస్తూ మెల్లిగా అడిగారు విరాట్ తండ్రి. నిజమే అన్నట్టు తలుపి హాల్ పక్కన ఉన్న గదిని చూపిస్తుంది దమయంతి. ఏం మాట్లాడాలో తెలియక కంగారుగా కిటికీ వైపు నిల్చొని ఎటో చూస్తున్న సరయుని తన వైపు చూడమన్నట్టు సరయు అని పిలుస్తాడు విరాట్. హా విరాట్ గారు. తికమక పడుతూ విరాట్ వైపు చూస్తుంది సరయు. ఎందుకంత టెన్స్డ్గా ఉన్నారు? పెళ్లి చూపులు, అది ఇబ్బందిగా ఉందా? సరయు కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అడుగుతాడు. లేదండి, అలవాటైపోయాయి. కొత్తగా బాధపడడానికి ఏమీ లేదు కానీ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. కానీ విరాట్ ఒక అడుగు ముందుకేసి సరయు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు. అనుకోని ఆ చర్యకి భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తోంది సరయు. కానీ స్థిరంగా తన చేతిని సరయు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు విరాట్. అది కాదండి, ముందు మీరు ఈ పెళ్లి చూపులకి వస్తారనుకోలేదు. రెండోది మీ అమ్మా నాన్న విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని. ఇక దాచేది లేక సరయు మనసులో మాటని పైకి చెప్పేసింది. నేను మీరు పిలుస్తుంటే పలక్కపోయేసరికి మీరు గుడి నుంచి ఇంటికొచ్చేశారు. నేను మీ పిలుపుకి పలకనిది మీలో ఉన్న నిజాయితీని చూసి ఆశ్చర్యపడి, అంతేకాని వేరే ఏ ఉద్దేశమూ లేదు. ఇక అమ్మా నాన్న సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళకి ఈ విషయం ఎక్కడ ఎలా చెప్పాలో అలానే చెప్తాను.
వాళ్ళు నా ఇష్టాన్ని ఏ రోజు కాదనలేదు. చెప్తున్నంతసేపు విరాట్ పెదాలపైన ఒక చిన్న నవ్వు, అందమైన ముఖానికి మరింత అందం అద్దుతున్న నవ్వుని మైమరచి చూస్తూ ఉండిపోయింది సరయు. సరయు దమయంతి తలుపు దగ్గర నిలబడి కాస్త గట్టిగా పిలవడంతో ఇద్దరూ ఉలిక్కిపడి అటువైపు చూశారు. నమ్మకం అన్ని బంధాలకి పునాది సరయు గారు. నన్ను నా మాటలకి నమ్మండి. మా వాళ్ళ నుంచి ఆ విషయం మీద ఒక్క మాట రాకుండా చూసుకుంటాను. విరాట్ సరయు చేతులని వదిలేసి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ చెప్పాడు. నన్నుగా మీరు ఇష్టపడితే ఇంకేమీ ఆలోచించకుండా ఈ పెళ్లికి ఒప్పుకోండి. అంతా నేను చూసుకుంటాను భరోసా ఇచ్చాడు విరాట్. సరయు ఆలోచనలో పడి అక్కడే బొమ్మలా నిలబడింది. దమయంతి విరాట్ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే రూమ్ లోపలికి వచ్చి సరయుని పట్టుకు బయటకు తీసుకొచ్చింది. విరాట్ సరయులు ఇద్దరూ పెళ్లికి ఒప్పుకోవడంతో నిశ్చితార్థం లేకుండా నేరుగా వచ్చే నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టించారు పెద్దలు. ఒక 2 రోజుల తర్వాత అబ్బాయికి తల్లి ద్వారా ఈ విషయం తెలిసింది. ఆదర్శలకి పోయి సరయుని పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ సరయుకి వీడు తప్ప ఇంకెవడు దొరుకుతాడు? తననుకున్న పథకం ఫెయిల్ అవ్వడంతో ఏదో అసంతృప్తి. దాన్ని చూసి ఇంకో ఎత్తుగడ వేయటానికి పూనుకున్నాడు అభయ్. చూడాలి మరి అతని ప్రయత్నం ఫలిస్తుందో లేదో. పెళ్లి పందిరులో కూర్చొని ఈ పెళ్లి ఎలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అభయ్. ఎన్ని కష్టాలు పడి మరి నిజాన్ని జానకమ్మ విరాట్ తల్లికి తెలియజేసేలా చేశాడు. కానీ ఏం లాభం? ఏదోటి చేసి పెళ్లిని ఆపాలి అని మనసు పరిపరి ఆలోచనలు చేస్తోంది. ఇలా కాదు, ఈ విషయం నేరుగా జానకమ్మనే అడుగుదామనుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అభయ్. పెద్దమ్మ, విరాట్కి స్నేహితుడిని, తన కొడుకు వయసు వాడని తన కొడుకుతో పాటు ప్రేమగా పెంచింది ఆవిడ. 2 ఏళ్ల ముందు వరకు తనలాగే ఆలోచిస్తూ అల్లరిగా గడిపేస్తున్న విరాట్ చాలా చాలా మారాడు. కానీ జానకమ్మతో అభయ్ అనుబంధం మారలేదు. అదే చనువుతో నేరుగా ఆవిడ ఎదురుగా నిలబడ్డాడు. ఏంట్రా, పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన బట్టలు తలంబ్రాలు అన్నీ సర్దుతూ కనిపించింది ఆవిడ. అది కాదు పెద్దమ్మ, నేను ఈ విషయం మీకు తెలుసనుకున్నాను. కానీ ఎందుకో ఈ విషయం మీకు తెలియదనిపిస్తోంది. నా మరదలి సంబంధం మా అమ్మ విరాట్కి చెప్పినప్పుడే నేను విషయం విరాట్కి స్పష్టంగా చెప్పాను. కానీ తీరా పెళ్ళికొచ్చాక పరిస్థితి చూస్తూ ఉంటే మీకు విషయం తెలిసినట్టు లేదు. విరాట్ ఆదర్శాలు అని మమ్మల్ని పెళ్లికి ఒప్పించాడనుకున్నాను. కానీ చెప్పలేక ఆగిపోయినట్టు మౌనంగా ఉంది. గంభీరంగా ముఖం పెట్టాడు. ఏంట్రా అభయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? విరాట్కే కాదు, అందరికీ ఈ సంబంధం బాగా నచ్చింది. వేలెత్తి చూపించి కాదని చెప్పడానికి ఏముంది ఈ సంబంధంలో? అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం ఉంది, అన్నిటికీ మించి గుణం ఉంది. ఇంకేం కావాలి? అబ్బాయి భుజం పట్టి కళ్ళలోకి చూస్తూ అడిగింది. అది కంగారు నటిస్తూ అబ్బాయి అటూ ఇటూ తిరిగాడు. ఎలా చెప్పాలి పెద్దమ్మ? అటు ఫ్రెండ్, ఇటు మరదలు. అబ్బాయి ఇంకాస్త కంగారు నటిస్తా అన్నాడు. ఆ అమ్మాయి ఒక రోజంతా జైల్లో గడిపింది. విరాట్ వాళ్ళ నాన్న గొంతు వెనక నుంచి వినిపించింది. ఏంటండి? విషయం అర్థం కానట్టు జానకి విరాట్ వాళ్ళ నాన్న రాఘవయ్య గారి వైపు చూసింది. అవును జానకి, ఈ అమ్మాయి ఎవరో కాదు, మీ అన్నని హాస్పిటల్లో చేర్చి మన సంతోష్ కోసం పోరాడిన అమ్మాయి. ఈ అమ్మాయి ఏదో ఆఫీస్లో పరిచయానికే మీ అన్నకి ఆఫీస్లో వేరే ఆఫీసర్ వల్ల నిందలు పడి ప్రాణం పైకి తెచ్చుకుంటే అతని కోసం పోరాడి కొడుక్కి తండ్రి స్థానంలో ఉద్యోగం ఇప్పించిన పోరాట సమితిలో ఒకరు ఈ అమ్మాయి. ఉన్న ఒకే ఒక లేడీ ఎంప్లాయీ. ఆయన మాటలకి రాయిలా నిర్ఘాతంగా పోయి అలా చూస్తూ ఉంది ఆవిడ. సంతోష్ జానకమ్మ అన్న కొడుకు. చిన్న వయసులోనే తండ్రి పోతే తండ్రి ఉద్యోగం మేనల్లుడికి వచ్చింది. జానకమ్మ అన్నకి ఉద్యోగంలో చేయని తప్పుకు నిందలు పడి కక్షతో ఆఫీస్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు అండగా నిలబడింది ఆయనతోటి. పని చేసి ఉద్యోగులు లేని నింద పడిందనే మనస్తాపంతోటే అన్న మంచం చనిపోతే కొడుక్కి ఉద్యోగం వచ్చేలా చేసింది ఆ ఆఫీస్ ఎంప్లాయీసే. అందులో ఈ అమ్మాయి సరయు కూడా ఉంది. అమ్మాయి కాబట్టి తను జైలుకు వెళ్ళిన విషయం ఒక నోటి నుంచి ఇంకో నోటికి చేరి పెద్దదైంది. కానీ వాళ్ళు చేసిన కష్టం మూలాన పడిపోయింది. అంతా మెల్లిగా అర్థమవుతోంది జానకమ్మకి. కళ్ళ నిండా నీళ్లతో అన్నని తలుచుకొని భర్త మాటలకి కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయింది జానకి. మనుషులంతే జానకి, మంచిని వదిలేసి జరిగిన చెడునే పెద్దది చేసి చూస్తారు. అదే జరిగింది.
మీ అన్నని హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉండి అప్పుడు విరాట్ ఆ అమ్మాయిని చూశాడు. వాళ్ళు మీ అన్న కోసం పడిన తపన, సంతోషం కోసం వాళ్ళు పోరాడిన తీరుతోటే వాడిలో ఆ మార్పు. ఇంత జరిగినా తన వల్ల వాళ్ళు లబ్ధి పొందరని చెప్పొద్దని సంతోష్కి చెప్పి మాట తీసుకుంది ఆ అమ్మాయి. ఇంకేం కావాలి జానకి? అమ్మాయి బంగారం. నువ్వు అడిగేదానివి కదా విరాట్లో ఇంత మార్పు ఎలా సాధ్యం అని. కారణం సంతోష్. ఈ అమ్మాయి అందుకే ఈ సంబంధం అనగానే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. ఇంకేం మాట్లాడకు జానకి. ఆయన జానకమ్మతో అన్న అభయ్ని చూస్తూ గట్టిగా చెప్పాడు. జానకమ్మ కూడా కళ్ళు తుడుచుకొని నవ్వుతూ సంతోష్ వైపు చూసింది. ఏం ఆలోచించకు అత్తమ్మ. సంతోష్ నవ్వాడు. తన పాచిక ఫలించకపోగా విరాట్లో మార్పుకు కారణం తెలిసిన అభయ్ కోపంతో మండపం బయటకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. ఇంతలో పెళ్లి బాజాలు వినిపించాయి. విరాట్ సరయు మెడలో తాళి కట్టాడు. ఏదో చేద్దామనుకొని ఇలా బొక్కబోర్ల పడ్డ అభయ్ ఇక చేసేది లేక మౌనంగా ఉండిపోయాడు. విరాట్ సరయులు ఒకరి మీద ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. తండ్రి చెప్పిన మాటలు ఆదర్శాలు తిని బ్రతుకుతావా అని అందరూ దెప్పి పొడిచినా పట్టించుకోకుండా ఆయన బాటలో నడిచినందుకు, తనని ప్రేమించి తన ఆశయాలని అభిమానించే వ్యక్తితోటి పెళ్లి జరిగిందండి. మెల్లగా తెలుసుకున్న సరయు ఆనందానికి అంతులేదు. మనసుకు నచ్చిన చెలికాడి చేయి పట్టి ఆనందంతో 3 ముళ్ళు వేయించుకొని అత్తారింటికి నడిచింది సరయు. సమాప్తం.